హాయ్ అండి. ఈరోజు ఒరిస్సా స్టైల్‌లో ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. మీరైతే మిస్ అవ్వకుండా చూసేయండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 కప్పుల నీళ్లు, 1 టీ స్పూన్ నెయ్యి, పావు కప్పు పంచదార, కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని నీళ్లు బాగా మరిగాక 1.5 కప్పుల బియ్యం పిండి వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిగా చల్లార్చుకోవాలి. ఈ చల్లారిన మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ చపాతీ ముద్దలా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకొని దీన్ని అయితే మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే ఇంకో కడాయి పెట్టుకొని 1 కప్పు బెల్లం, పావు కప్పు నీళ్లు వేసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఒకసారి వడపోసుకోవాలి. వడపోసుకొని ఈ బెల్లంలోనే 1.5 కప్పుల కొబ్బరి తురుమును వేసుకొని ఈ మిశ్రమాన్ని కలుపుకుంటూ దగ్గర పడనివ్వాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించి 1 కప్ వరకు పాలను మరిగించుకొని మరిగించిన పాలల్లో 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకొని కొద్దిగా పన్నీర్ చేసుకోవాలి. వచ్చిన పన్నీర్ని ఈ కొబ్బరి తురుములో ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మిగతా ప్రాసెస్ అంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మిస్ అవ్వకుండా చూసి